కేటీఆర్ లీగల్ నోటీస్ క్రిమినల్ కేసు పెట్టాలని కోర్టులో నాగార్జున పిటిషన్ వేశారు. ఇంత దారుణమా అంటూ సినీ ఇండస్ట్రీ సీరియస్. ట్రోలింగ్ వ్యవహారం ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోయింది. కేటీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ మధ్యలో మసాలా దట్టించారు కొండా సురేఖ. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్స్ మరకలు కూడా అంటించారు. ఈ వ్యాఖ్యలతో మరో లెవెల్ కి వెళ్ళిపోయింది రాజకీయ రగడ. ఇండస్ట్రీ రివర్స్ కావడంతో వ్యాఖ్యల్ని మహిళా మంత్రి వెనక్కి తీసుకున్న పరువు తీసిన కొండా సురేఖని క్షమించేదే లేదంటోంది అక్కినేని ఫ్యామిలీ. కొండా సంచలన వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో తుఫాన్. వెనక్కి తగ్గిన ఆగని విమర్శలు. రాజకీయం శృతి మించిందా? అవును, స్వరం తప్పింది, శృతి మించింది. ఓ నాయకురాలి అత్యుత్సాహం సినీ పరిశ్రమంతా ఏకమయ్యేలా చేసింది. కొండా సురేఖ ఆవేదనలో అర్థముండొచ్చేమో గాని దాని వ్యక్తీకరణలో లైన్ దాటారు మహిళా మంత్రి. తమ రాజకీయాలతో సంబంధం లేని సినీ పరిశ్రమని వివాదాల్లోకి లాగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై తీవ్ర ఆరోపణలు చేసే క్రమంలో తన మాటలు తుఫాన్ సృష్టిస్తాయని గ్రహించలేకపోయారు. నువ్వు మా ఫ్యామిలీ టచ్ చేస్తే మేము నీ ఫ్యామిలీని టచ్ చేస్తాం కదా. నువ్వు మొదలు వచ్చావు కాబట్టి అది నడుస్తా ఉంది. ఈ సంస్కృతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. కొండా సురేఖ మాటలు సినీ పరిశ్రమలో దుమారం రేపాయి. కేటీఆర్ పై విమర్శల్లో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని లాగారు మంత్రి సురేఖ. దీంతో అసలు విషయం పక్కకెళ్లిపోయి కొత్త రగడ మొదలైంది. మంత్రి ఆగ్రహం వెనుక అసలు కథ వేరే ఉంది. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో దండేస్తే సోషల్ మీడియాలో అవమానకరంగా ట్రోల్ చేశారన్నది మహిళా మంత్రి ఆవేదన. అది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం పనేనని అనుమానించారు కొండా సురేఖ. మంత్రికి జరిగిన అవమానంపై బాధపడుతున్నట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. దీంతో కొండా సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శల తీవ్రత పెంచే క్రమంలో సినిమా ఇండస్ట్రీని తమ వివాదంలోకి లాగారు. జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. సురేఖ కామెంట్లకు బీఆర్ఎస్ నుంచి వెంటనే కౌంటర్స్ మొదలయ్యాయి. ఖబర్దార్ అంటూ రివర్స్ అటాక్ కి దిగారు కారు పార్టీ నేతలు. ఆ పార్టీ మహిళా నేతలు కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో తమ కుటుంబ ప్రస్తావన తేవటంతో హీరో నాగార్జున తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ ఆరోపణలు అబద్ధం, అసంబద్ధమని కొట్టిపడేశారు. ఆయన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్య అంతా ఆవేదనగా స్పందించారు. ఇక కొండా సురేఖ తన ఆరోపణల్లో ప్రస్తావించిన సమంత అయితే విడాకులు తన వ్యక్తిగత విషయమంటూనే మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దని కోరారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న మంత్రి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దునని ఆవేదనతో ట్వీట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపటంతో ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. టీపీసీసీ చీఫ్ జోక్యంతో మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను కేటీఆర్ ని మాత్రమే విమర్శించానన్నారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ఆయనకి ఎక్కడ దిక్కుదోచడం లేదు. 10 ఏళ్ల అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారం చేతు జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది. ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు. అటుపోయి ఇటుపోయి హైడ్రా అంటాడు, అటుపోయి ఇటుపోయి మూసి అంటాడు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా ఇండస్ట్రీ నుంచి నిరసనలు ఆగడం లేదు. అక్కినేని కుటుంబానికి సపోర్ట్ గా సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతోంది మూవీ అసోసియేషన్. చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, రవితేజ, నాని ఇలా 10ల సంఖ్యలో నటీనటులు కొండా వ్యాఖ్యలను ఖండించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ హ్యాష్ ట్యాగ్ తో అసహనం వ్యక్తం చేశారు. అక్కినేని కుటుంబాన్ని దారుణంగా అవమానించారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోనే ఉన్న సినీ నటి ఖుష్బూ అయితే మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేమని స్పందించారు. ఏమిటి సిగ్గులేని రాజకీయాలంటూ సినీ ఇండస్ట్రీ నుంచి మొదట స్పందించారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రకాష్ రాజ్. తర్వాత టాలీవుడ్ అంతా ఏకమవటంతో కొండా సురేఖతో పాటు ప్రభుత్వం డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది.
కొండా సురేఖ వ్యాఖ్యలు దురదృష్టకరమన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమె వాటిని ఉపసంహరించుకున్నారు కాబట్టి వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని కోరారు. సారీ చెప్పారు కాబట్టి ఈ వ్యవహారంలో తమ జోక్యం అవసరం లేదంటోంది మహిళా కమిషన్. అయినా వివాదం ఇప్పటికిప్పుడు చల్లారేలా కనిపించడం లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలు కుటుంబాల గురించి మాట్లాడడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అలవాటైపోయిందన్నారు. మాట్లాడేటోళ్లకు వాళ్ళకేం పని లేకపోవచ్చు, నాకు పని ఉంది, మా పార్టీకి పని ఉంది, మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడండి, మా పార్టీని వదిలేయండి. వాళ్ళు ఈ రకంగా మాట్లాడము కుటుంబాల గురించి మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటైపోయింది. కొండా సురేఖ కేటీఆర్ మధ్య మొదలైన వివాదం చివరికి ఇండస్ట్రీని షేక్ చేసేదాకా వెళ్లింది. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మంత్రి సురేఖకి లీగల్ నోటీస్ ఇచ్చారు కేటీఆర్. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలంటున్న కొండా సురేఖ లీగల్ నోటీసులపై న్యాయపరంగానే ముందుకెళ్తానంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తుందా అన్నదే ప్రశ్న. అక్కినేని ఫ్యామిలీ దీనిపై సీరియస్ గా ఉంది.